ఈరోజు ఆంధ్రప్రదేశ్‌తో 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ పాఠ్య పుస్తకంలోని 9వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 9వ పాఠం కొన్ని సహజ దృగ్విషయాలు. ఇందులో 58 నుంచి 88వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్ధర్ పట్టణాల్లో ఎప్పుడు భారీ భూకంపం సంభవించింది? 1 అక్టోబర్ 8, 2004, 2 అక్టోబర్ 8, 2003, 3 అక్టోబర్ 8, 2001, 4 అక్టోబర్ 8, 2005. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్ధర్ పట్టణాల్లో ఎప్పుడు భారీ భూకంపం సంభవించింది? 1 అక్టోబర్ 8, 2004, 2 అక్టోబర్ 8, 2003, 3 అక్టోబర్ 8, 2001, 4 అక్టోబర్ 8, 2005. నిజమైన వినాశకరమైన భూకంపాలు రిక్టర్ స్కేల్పై ఎంతకంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి? 1 7 కంటే, 2 4 కంటే, 3 5 కంటే, 4 3 కంటే. నిజమైన వినాశకరమైన భూకంపాలు రిక్టర్ స్కేల్పై ఎంతకంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి? 1 7 కంటే, 2 4 కంటే, 3 5 కంటే, 4 3 కంటే. పిడుగుల బారి నుండి భవనాలు రక్షించడానికి ఉపయోగించే పరికరం: 1 రిక్టర్ స్కేల్, 2 భూకంప లేఖిని, 3 టత్తిక ద్వాహకం, 4 డెసిబెల్ స్కేల్. పిడుగుల బారి నుండి భవనాలు రక్షించడానికి ఉపయోగించే పరికరం: 1 రిక్టర్ స్కేల్, 2 భూకంప లేఖిని, 3 టత్తిద్వాహకం, 4 డెసిబెల్ స్కేల్. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని ఏమంటారు? 1 భూకంప లేఖిని, 2 ఎలక్ట్రోస్కోప్, 3 టత్తిద్వాహకం, 4 రిక్టర్ స్కేల్. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని ఏమంటారు? 1 భూకంప లేఖిని, 2 ఎలక్ట్రోస్కోప్, 3 టత్తిద్వాహకం, 4 రిక్టర్ స్కేల్. ఎప్పుడు హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది? 1 డిసెంబర్ 26, 2005, 2 అక్టోబర్ 8, 2004, 3 డిసెంబర్ 26, 2004, 4 అక్టోబర్ 8, 2005. ఎప్పుడు హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది? 1 డిసెంబర్ 26, 2005, 2 అక్టోబర్ 8, 2004, 3 డిసెంబర్ 26, 2004, 4 అక్టోబర్ 8, 2005. మెరుపులు ఏర్పడే ప్రక్రియను ఏమని అంటారు? 1 విద్యుత్ ఉత్సర్గం, 2 విద్యుత్ ఆవేశం, 3 ఎర్తింగ్, 4 విద్యుత్ క్షేత్రము. మెరుపులు ఏర్పడే ప్రక్రియను ఏమని అంటారు? 1 విద్యుత్ ఉత్సర్గం, 2 విద్యుత్ ఆవేశం, 3 ఎర్తింగ్, 4 విద్యుత్ క్షేత్రము. ఎవరు మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మినుగులు 2 ఒకే దృగ్విషయమని చూపాడు? 1 బెంజమిన్ ఫ్రాంక్, 2 ఫ్రాంక్లిన్ స్టోవ్, 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్, 4 విలియం గ్రేనర్. ఎవరు మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మినుగులు 2 ఒకే దృగ్విషయమని చూపించాడు? 1 బెంజమిన్ ఫ్రాంక్, 2 ఫ్రాంక్లిన్ స్టోవ్, 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్, 4 విలియం గ్రేవర్. ఎవరు మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మినుకులు 2 ఒకే దృగ్విషయమని చూపాడు? 1 బెంజమిన్ ఫ్రాంక్, 2 ఫ్రాంక్లిన్ స్టోవ్, 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్, 4 విలియం గ్రేనర్. ముందు గుజరాత్లోని భుజ్ జిల్లాలో ఎప్పుడు భారీ భూకంపం సంభవించింది? 1 జనవరి 26, 2001, 2 జనవరి 26, 2002, 3 జనవరి 26, 2000, 4 జనవరి 26, 2003. గుజరాత్లోని భుజ్ జిల్లాలో ఎప్పుడు భారీ భూకంపం సంభవించింది? 1 జనవరి 26, 2001, 2 జనవరి 26, 2002, 3 జనవరి 26, 2000, 4 జనవరి 26, 2003. అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం పురాతన గ్రీకులకు ఎప్పటికీ తెలుసు? 1 క్రీస్తుశకం 600 నాటికి, 2 క్రీస్తుపూర్వం 600 నాటికి, 3 క్రీస్తుపూర్వం 700 నాటికి, 4 క్రీస్తుశకం 700 నాటికి. అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం పురాతన గ్రీకులకు ఎప్పటికీ తెలుసు? 1 క్రీస్తుశకం 600 నాటికి, 2 క్రీస్తుపూర్వం 600 నాటికి, 3 క్రీస్తుపూర్వం 700 నాటికి, 4 క్రీస్తుశకం 700 నాటికి. పిడుగుపాటు సమయంలో చేయకూడనివి: 1 స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దగ్గరగా ఉండకూడదు, 2 గొడుగును ఉపయోగించడం, 3 ఎత్తైన చెట్టు పార్కులోని ఆశ్రయం, 4 పైవన్నీ. పిడుగుపాటు సమయంలో చేయకూడనివి: 1 స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దగ్గరగా, 2 గొడుగును ఉపయోగించడం, 3 ఎత్తైన చెట్టు పార్కులోని ఆశ్రయం, 4 పైవన్నీ. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పట్టు వస్త్రం ఆవేశాలు: 1 ధనాధన, 2 రుణాధన, 3 ధనారుణ, 4 రుణారుణ. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పట్టు వస్త్రం ఆవేశాలు: 1 ధనాధన, 2 రుణాధన, 3 ధనారుణ, 4 రుణారుణ. ఆవేశపూరిత వస్తువు నుంచి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమని అంటారు? 1 ఎర్తింగ్, 2 ఉత్సర్గం, 3 ఎలక్ట్రోస్కోప్, 4 ఎలక్ట్రోసిస్. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమని అంటారు? 1 ఎర్తింగ్, 2 ఉత్సర్గం, 3 ఎలక్ట్రోస్కోప్, 4 ఎలక్ట్రోసిస్.
భారతదేశంలో భూకంపానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు: 1 రాజస్థాన్, 2 రాన్ ఆఫ్ కచ్, 3 కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, 4 పైవన్నీ. భారతదేశంలో భూకంపానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు: 1 రాజస్థాన్, 2 రాన్ ఆఫ్ కచ్, 3 కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, 4 పైవన్నీ. భూకంప తరంగాలు ఏ పరికరం ద్వారా నమోదు చేస్తారు? 1 రిక్టర్ స్కేల్, 2 సిస్మోగ్రాఫ్, 3 ఎలక్ట్రోస్కోప్, 4 ఉత్సర్గం. భూకంప తరంగాలను ఏ పరికరం ద్వారా నమోదు చేస్తారు? 1 రిక్టర్ స్కేల్, 2 సిస్మోగ్రాఫ్, 3 ఎలక్ట్రోస్కోప్, 4 ఉత్సర్గం. 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది? 1 100 రెట్లు, 2 200 రెట్లు, 3 1000 రెట్లు, 4 2 రెట్లు. 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది? 1 100 రెట్లు, 2 200 రెట్లు, 3 1000 రెట్లు, 4 2 రెట్లు. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసింది? 1 సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 2 సెంట్రల్ సిస్మో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 3 సెంట్రల్ షీల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 4 సెంట్రల్ బిల్డింగ్ రీజనల్ ఇన్స్టిట్యూట్. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసినది? 1 సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 2 సెంట్రల్ సిస్మో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 3 సెంట్రల్ షీల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 4 సెంట్రల్ బిల్డింగ్ రీజనల్ ఇన్స్టిట్యూట్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్ధర్ పట్టణాలు ఎప్పుడు భారీ భూకంపం సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ 4 అక్టోబర్ 8, 2005. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్ధర్ పట్టణాలు ఎప్పుడు భారీ భూకంపం సంభవించిందంటే అక్టోబర్ 8, 2005. కరెక్ట్ ఆన్సర్ 4. నిజమైన వినాశకరమైన భూకంపాలు రిక్టర్ స్కేల్పై ఎంతకంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 1 7 కంటే. నిజమైన వినాశకరమైన భూకంపాలు రిక్టర్ స్కేల్పై ఎంతకంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి? 7 కంటే. కరెక్ట్ ఆన్సర్ 1. పిడుగుల బారి నుండి భవనాన్ని రక్షించడానికి ఉపయోగించే పరికరం? కరెక్ట్ ఆన్సర్ 3 ప్రతిద్వాహకం. పిడుగుల బారి నుండి భవనాన్ని రక్షించడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే ప్రతిద్వాహకం. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 ఎలక్ట్రోస్కోప్. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోస్కోప్. కరెక్ట్ ఆన్సర్ 2. ఎప్పుడు హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ 3 డిసెంబర్ 26, 2004. ఎప్పుడు హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించిందంటే డిసెంబర్ 26, 2004. కరెక్ట్ ఆన్సర్ 3. మెరుపులు ఏర్పడే ప్రక్రియని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 విద్యుత్ ఉత్సర్గం. మెరుపులు ఏర్పడే ప్రక్రియని ఏమంటారంటే లేకపోతే ఏ ప్రక్రియ అనే దాంట్లో మెరుపులు ఏర్పడతాయంటే విద్యుత్ ఉత్సర్గం. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరు మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మినుగులు 2 ఒకే దృగ్విషయమని చూపించాడు? కరెక్ట్ ఆన్సర్ 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఎవరు మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మినుగులు 2 ఒకే దృగ్విషయమని చూపించాడంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. కరెక్ట్ ఆన్సర్ 3. ముందు గుజరాత్లోని భుజ్ జిల్లాలో ఎప్పుడు భారీ భూకంపం సంభవించింది? కరెక్ట్ ఆన్సర్ 1 జనవరి 26, 2001. ముందు గుజరాత్లోని భుజ్ జిల్లాలో ఎప్పుడు భారీ భూకంపం సంభవించిందంటే జనవరి 26, 2001. కరెక్ట్ ఆన్సర్ 1. అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉనితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం పురాతన గ్రీకులకు ఎప్పటికీ తెలుసు? కరెక్ట్ ఆన్సర్ 2 క్రీస్తుపూర్వం 600 నాటికి. అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉనితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించిన పురాతన గ్రీకులకు ఎప్పటికీ తెలుసు అంటే క్రీస్తుపూర్వం 600 నాటికి. కరెక్ట్ ఆన్సర్ 2. పిడుగుపాటు సమయంలో చేయకూడనివి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దగ్గరగా గొడుగును ఉపయోగించడం, ఎత్తైన చెట్టు, పార్కుల్లో ఆశ్రయం ఉండడం ఇవన్నీ చేయకూడదు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పిడుగుపాటు సమయంలో చేయకూడనివి: స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దగ్గరగా ఉండకూడదు, గొడుగును ఉపయోగించకూడదు, ఎత్తైన చెట్టు, పార్కుల్లోని ఆశ్రయం ఉండకూడదు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఒక గాజు గడ్డిని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు గడ్డి, పట్టు వస్త్రం ఆవేశాలు? కరెక్ట్ ఆన్సర్ 3 ధన రుణ. గాజు గడ్డి అనేది ధనావేశం, పట్టు వస్త్రం అనేది రుణావేశం. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక గాజు గడ్డిని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు గడ్డి, పట్టు వస్త్రం ఆవేశాలు ఏంటంటే ధన రుణ. గాజు గడ్డి ధనావేశం, పట్టు వస్త్రం రుణావేశం. కరెక్ట్ ఆన్సర్ 3. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 ఎర్తింగ్. ఆవేశపూరిత వస్తువు నుంచి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారంటే ఎర్తింగ్. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో భూకంపానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. రాజస్థాన్, రాన్ ఆఫ్ కచ్, కాశ్మీరు, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భారతదేశంలో భూకంపానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు ఏంటంటే రాజస్థాన్, రాన్ ఆఫ్ కచ్, కాశ్మీరు, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భూకంప తరంగాలు ఏ పరికరం ద్వారా నమోదు చేస్తారు?
కరెక్ట్ ఆన్సర్ 2 సిస్మోగ్రాఫ్. భూకంప తరంగాలను ఏ పరికరం ద్వారా నమోదు చేస్తారండి? సిస్మోగ్రాఫ్. కరెక్ట్ ఆన్సర్ 2. 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3, 1000 రెట్లు. 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంది? 1000 రెట్లు. కరెక్ట్ ఆన్సర్ 3. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ 1, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసింది? సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CBRI. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.